అరే పడ్డాడు వివేక్. అరే వివేక్ పడ్డాడు. ఇక్కడ ఫ్లో అవుతుంది అరా వాటర్. ఇది థింక్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ ఎట్ వెళ్ళాలి. ఇక్కడ కొంచెం జారేలా ఉంది. సో గైస్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఆరోస్ ఉన్నాయి. సో నాకు తెలిసిన వరకు సస్పిషియస్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్. సో మేము ఇక్కడ వెళ్తున్నాం. ద యాక్చువల్ జర్నీ బిగిన్స్ నౌ. స్టేర్స్ మీద వాటర్ ఫాల్స్ లా పడుతుంది. అరే అది ఎక్కలేమేమోరా, అది ఎక్కలేమేమోరా. చూడరా ఎలా ఉంది. So guys, we are here at Korighat Fort and we're all get up. ఇప్పుడు పైకి అలా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అరౌండ్ 30 to 40 minutes ట్రెక్ పడుతుందంట. చేసుకుంటూ వెళ్దాం. ఆన్ ది వే మొత్తం అంతా బ్లాగ్ చేసి చూపిస్తారు. హలో గైస్, హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? వెరీ మచ్ ఎక్సైటెడ్. భయపడ్డారు ఒక్కసారి. నా పార్కింగ్ పైసలు ఎవరు కట్టండి. ఫుల్ ఎక్సైటెడ్. పైకి వెళ్ళాక ఏముండకపోతే అప్పుడు నీకు చెప్తా. ఫుల్ ఎక్సైటెడ్. 30 నిమిషాలు అంట బిడ్డ తెంగించుకోవాలి ఇప్పుడు. యా ఎప్పుడు ఒకడు ఉంటాడు గ్రూప్ లో. వాడు కాదు. ఓకే లెట్స్ డూ ఇట్. సో ఇప్పుడే వీడు అది ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ట్రెక్ గురించి వాడు చెప్తాడంట. సో ఇక్కడ నుంచి ట్రెక్ స్టార్ట్ అవుతుంది. కాసేపు మనం వితౌట్ ఎనీ సపోర్ట్ వెళ్ళాలి. తర్వాత అక్కడ నుంచి రోప్ సపోర్ట్ ఉంటుంది మనకి. ఆ రోప్ తీసుకొని కాసేపు ఎక్కాలి. తర్వాత అక్కడ నుంచి స్టేర్స్ స్పెషల్లీ డిజైన్ ఫర్ ఎక్కడానికి ఉన్నాయి. సో ఆ స్టేర్స్ ఎక్కిన తర్వాత మనం మీదకి వెళ్తాం. మీద వెళ్ళి మనం డాన్స్ చేయొచ్చు. డాన్స్. సో విల్ స్టార్ట్ ద ట్రెక్ నౌ. సో యా యూఆర్ స్టార్టింగ్ ద ట్రెక్. అటు కాదంట ఇటంట. ऐसे रोप है इधर रस्सी पकड़. हाँ रस. సో ఇక్కడ నుంచి వెళ్ళలేమంట. అక్కడ రోప్ ఉంది కదా పట్టుకొని పోండి అన్నాడు. సో యా వెళ్తున్నాం. చూద్దాం హౌ ఇట్ గోస్. ఇక్కడైతే చాలా బురదగా ఉంది. చూపిస్తున్నాం. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. కొంచెం జాగ్రత్త. ఇక్కడ పర్లేదు గ్రెనైట్ టప్లేస్. అరే పడ్డాడు వివేక్. అరే వివేక్ పడ్డాడు. మెల్లగెళ్ళు. అప్పుడే పడ్డారు ఎవరో. యాంటీ స్కిడ్ చెప్పులు అన్నాడు బట్ స్కిడ్ అయ్యే. చూద్దాం. ఓకే. సో మాకు చెప్పింది ఏంటంటే రోప్ పట్టుని వెళ్ళండి అన్నాడు. సో ఇక్కడే పడ్డాడు వివేక్. కొంచెం జాగ్రత్తగా ఎవరికి వాళ్ళు అయిపోతున్నారు. ఎవరికి వారు బ్లాక్ చేస్తున్నారు. సో ఈ రోప్ పట్టుకుని మెల్లగా పైకి వెళ్దాం. పక్కన చెప్పింది కూడా రిపీట్ చేస్తున్నారు. ఓకే అవుతుంటాయి. చూద్దాం. ఈ రోప్ అంత గట్టేం లేదు. ఇంత గట్టం రే లాక్కరా. యా కొంచెం జారుతుంది. మొత్తం జారుతుంది అక్కడ. సో వాడు అప్పుడే పైకి వెళ్ళిపోయాడు. అది అన్ఫార్చునేట్లీ చెప్పులతో ఎక్కుతున్నాం ట్రెక్. వాడు వార్నింగ్ ఇచ్చాడు చెప్పులు లేవని. ఎందుకోండి రూట్ ఇస్ కైండ్ ఆఫ్ స్కేరీ. వాడు మళ్ళీ రెండోసారి చెప్పు ఇసిరేసాడు. గోయింగ్. ఇక్కడ చెప్పులు జారుతున్నాయంట. బట్ వాడు మేనిఫెస్ట్ చేశాడు ఇందాక యాంటీ స్కిడ్ చెప్పులని. ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది. కొంచెం కష్టమేమో. అక్కడి నుంచి వెళ్ళొచ్చు. పులిసి ఎట్లయితే హర్ష్ పప్పీస్ చెప్పులు వేసుకుని ఎక్కుతున్నాము. నేనైతే చూద్దాం. ఇన్ఫాక్ట్ మరి నా చెప్పులు బాగానే ఉన్నారా, జారట్లేదు. ఈ లోపల నావి జారట్లే. నా చెప్పులు అయితే ఇప్పుడు జారట్లే, బాగానే ఉంది. వీళ్ళు పట్టుకుని ఎక్కుతున్నారు. అరే మెల్లగా. పాట చెప్పులు కూడా జారుతున్నాయి కొంచెం. పాటలు కూడా అక్కడి నుంచి కూడా ఎక్కువ వస్తున్నారు. అంటే వాడిది యాంటీ స్లిప్ కదరా, జారుతుంది. జారుతుంది. చెప్పుల మీద కాలు జారుతుంది కదా. వి కెన్ చూస్ 3 paths హియర్. ఒకటి ఇది, ఒకటి వాటర్. ఎలా పక్కకు ఎలా వెళ్ళచ్చు. ఇప్పుడు నువ్వు జారి పడాలంటే ఆగరా. వాడు కనుక జారి పడాలరా, అక్కడికి వెళ్ళి చెప్తారా నీ పని. రోడ్ వి టేక్ అనే ఒక చాప్టర్ ఇంగ్లీష్ లో ఉంది. సో ఈ రోజు యూజ్ అవుతుంది అనమాట. ఈడ బొంద. వెళ్ళు కింద పట్టుకున్నా కొడతారా నేను.
సో బానే ఉంది. దిస్ కైండ్ ఆఫ్ ఈజీ. సో తర్వాత ఓంకికి ఎక్కొచ్చు బానే. వెళ్ళాడు కాబట్టి అది ఈజీ రూట్. Yeah. మేము వెళ్ళాం. ఎస్ మేము ఒంపిగాడు వెళ్ళాడు కాబట్టి మేము వేరే రూట్ చూస్ చేస్తాం. తప్పులు మొట్ట అసలు ఎవరు చెప్పులు వేసుకుని రమ్మన్నది లవడగాడు ఈ కొజ్జోడే. ఏంట్రా మళ్ళీ చెప్పు. చెప్పులు వేసుకొని రమ్మన్నావు. నేను కాదురా చెప్పింది. వాళ్ళు చెప్పులు వేసుకొని రమ్మన్నాడు కానీ కార్లో పెట్టుకోమన్నారు. కార్లో షూస్ పెట్టుకోమన్నాను నేను. మరి ఇక్కడ రా. ఊరు వద్దన్నారా. అందరు మర్చిపోయారు. మరి చెప్పాడు. సో వాడు చెప్పులు లేకుండా ట్రక్ చేస్తున్నాడు. అదే చెప్పులు వేసుకోరా వివేక్. వాడేం పర్లేదు అంటున్నాడు, చూద్దాం. అరే ముళ్ళులు ఉంటారా, ముళ్ళులు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర తీయడానికి అది కూడా లేదు. వాళ్ళు ముళ్ళులు ఏమి ఉండవు. ఏమోరా చెప్పలేం. లైట్ గా చలేస్తుంది. వాడు ఎక్కేస్తున్నాడు అట్లా, పడమ ఎక్కేస్తున్నాడు. యా చేసుకో. ఒక్కొక్క కారు ఒక్కొక్క బ్యూటీలో ఉంది. జస్ట్ తిరిగేమో లేదో చాలా బాగుంది. దిగేటప్పుడు చాలా బాగుంది. ఇక్కడ కూడా చాలా బాగుంది. నైస్. బాహుబలిలో ఇప్పుడు బాగుంది. ఇప్పుడు అంటున్నాడు కలిసి మెలిసి వెళ్దామరా అంట వేస్ట్ గాడు. సో ఇక్కడైతే రోడ్ లాంటిది ఏం లేదు, జస్ట్ రాళ్ళు గుట్లు వెళ్ళిపోతున్నావు. అరవకరా కుక్కలాగా ఊరికే అని వీడే మరుతున్నాడు. వీడి పక్కన స్టెప్ లేకుండా వావ్ సెలబ్రేటింగ్ వేడి ఫీలింగ్ మంట కమ్మి. ఇంత ఫారెస్ట్ అలా వెళ్తాం. ఆన పడుతుంది, అదే ప్రాబ్లం. సో కొంచెం స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంది. వాటర్ కూడా కింద ఫ్లో అయిపోతుంది. ఫ్లో చాలా బాగుంది. గుడ్. అక్కడ సెల్ టవర్ ఉంది, అది కూడా కనిపెట్టలేదు. చాలా బాగుంది లొకేషన్ అయితే బాగుంది. సో ఈజీ కొంచెం ట్రక్ చేయాలి, బిగినర్స్ ట్రై చేయాలి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అంటే దగ్గర కమ్ టు కోరిగట్ ఫుడ్. బాగుంది. సో అలా కొంచెం ముందర నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ గోయింగ్ ఇన్ టు ద ఫారెస్ట్. ఇక్కడ ఇంకా వేరే రూట్ ఏం లేదు. సో వీఆర్ ప్రొసీడింగ్ దిస్ వే టు కోరిఘాట్. సో ఇదైతే అడవిలోకి వెళ్తుంది. కొంచెం బుర్రగా ఉంది. పైనుంచి వాటర్ ఫ్లో వస్తుంది. లైట్గా కొంచెం ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇదంతా ఎస్. ఇక్కడ ఒక చిన్న వే ఉంది పైకి వెళ్ళడానికి. ఐ థింక్ ఇలా పైకి వెళ్ళాలి. కింద చెప్పడం అయితే ఇట్ ఈస్ లైక్ 30 to 40 minute ట్రెక్ అన్నారు, బట్ ఐ డోంట్ థింక్ సో. ఎక్కచ్చు, బట్ చూద్దాం ఎంతసేపు పడుతుందో చూద్దాం. చలో లెట్స్ గో. ఇదివరకు లోహాగఢ్ ఫోర్ట్ ట్రెక్ చేశాను. అంటే పెద్ద ట్రెక్ ఏం లేదు, అక్కడ జస్ట్ స్టెప్స్ ఒకటే ఎక్కాము. అది ఒక 20 minutes 30 minutesలో ఎక్కేసాము. బట్ దిస్ ఇస్ నైస్. ట్రెక్ అంటే ఇలా ఉండాలి. ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. చూడడానికి కూడా ఇట్ ఇస్ సీనిక్ బాగుంది. అండ్ ఇట్ ఈస్ నైస్. ఇక్కడైతే కొంచెం వాటర్ స్టాగ్నెంట్ ఉంది. అక్కడక్కడ వాటర్ అయితే కొంచెం స్టాగ్నెంట్ ఉంది. కొంచెం సైడ్ నుంచి వెళ్ళాలి చూసుకొని. ఇక్కడ ఫ్లో అవుతుందా వాటర్? ఇది చూసుకో వాటర్ అలాంటిది ఏదైనా అండ్ అది చాలా డేంజరస్. అసలు అలాంటి ఉందా లేదా నాకు తెలియదు కానీ డేంజరస్ సో వాళ్ళు వస్తున్నారు పైనుంచి. సో ఇక్కడి నుంచి ఇలా ఉంది, అటుంది ఇటుంది పెట్టాలలో.
సో ఇట్స్ లైక్ చాప్టర్లో ఉంది ఎలాగానే ఇంకో 2-3 వేస్ కనబడుతున్నాయి ఎటు నుంచి వెళ్ళాలి ఏంటి అని. థింక్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ ఎటు వెళ్ళాలని. ఇక్కడ కొంచెం జారేలా ఉంది. అరే పక్కా ఇక్కడనేనా వస్తాను. మరి వాళ్ళని అడగచ్చు కదరా వెనకాల వెళ్ళిన వాళ్ళని. వాళ్ళు ఎలా వచ్చారు? వెళ్ళిపోయినట్టున్నారు. వివేక్ ఎలా వచ్చారు? వాళ్ళు ఎలా వచ్చారో తెలియదు. ప్రాబబ్లీ ఇటు వెళ్ళాలేమో అనుకుంటున్నారా? పెద్ద పనుల్లో ఉంది. యా గూగుల్ మ్యాప్స్ లో Bear Grylls ది తెలుగు సబ్ టైటిల్స్ అలానే ఉంటాయి. ఇప్పుడు మనం ఈ గమ్యంలో తిక్కుపోయాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటారు? ఓ 5 నిమిషాలు ఇక్కడెక్కడ దొరుకుతాడు వాడు. వాటర్ ఫాల్స్ జలపాతం ఇక్కడ చిన్న జలపాతంలా ఉంది. వెళ్ళి ఏంటో చూద్దాం పదండి. అరే ఇటు కాదురా అటే డోరా ద ఎక్స్ప్లోరర్ చెప్తున్నాడు అటు కాదు. దేవుడా ఎంత చిన్నటి జలపాతము. అక్కడ రూట్ లేదు. క్యాక్టస్ అక్కడ దారి లేదు. ఉంది అక్కడ రూట్ లేదంటున్నాడు. చూద్దాం. లేదా ఏ అటు ఉంది అదిగో ఉందిగా. అరే అది కాదనుకుంటారా? అది కాదు నేనైతే వెళ్తున్నాను చూద్దాం. అందుకే అది అట్టు పెట్టాయి. అరే ఇక్కడ ఉందిరా రూట్ ఉంది. అక్కడ చిన్న పాతలు కనబడుతుంది. దా ఇటు నుంచారా దా ఇలాగే అనుకుంటున్నాను. నాకు కూడా తెలియదు. సేఫ్ బెట్ అంతే. సో అలా పైకి వెళ్ళాలి. నేను కూడా పోర్ట్ పైన ఉన్నట్టుంది ఏమో తెలియదు. వేరే ట్రెక్కింగ్ పాత తెలియదు. వాడు అట్ట అంటున్నాడు. వాళ్ళు అక్కడ అయిపోయారు. అరే రారా ఇటు నుంచి వెళ్దాం. ఇక్కడ నా వేర్ కన్ఫ్యూజ్డ్ ఎటు వెళ్ళాలని తెలియట్లేదు. అటు వెళ్ళాలా లేదా ఇటు వెళ్ళాలి. ఎక్కడైతే చిన్న రూట్లా కనబడుతుంది. సో వాళ్ళు ఎటు నుంచి వచ్చారో తెలియట్లేదు. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. అటా సర్లే అటు ఒకసారి ట్రై చేద్దాము. అటు ఒకసారి ట్రై చేసి ఒకవేళ రూట్ లేకపోతే మళ్ళీ ఇటే రావాలి తప్పదు. ఒక్కొక్కటి బయటికి పంపిస్తున్నారు వాళ్ళు. అరే కాదురా ఇది అడ్డు పెట్టారు. అరే నీ పొంద పెట్టారు అడ్డు. ఇలా ఉందిరా రూట్ పైకి. రాళ్ళు పెట్టి కర్ర చెప్పురా ఎటు వెళ్తున్నాం. దారి చూడడానికి కొంచెం ట్రిక్కీగా ఉంది. దానికి కూడా మేము ధైర్య సాహసం చేసి అక్కడికి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఉన్న వింత ప్రదేశాలన్నిటిని ఆకర్షించబోతున్నాం. చూద్దాం. నాకు కూడా తెలీదు. తీసుకొస్తాం కిందకని ఆశిస్తూ. జై హింద్. గోపించింది ఇది సాహసము. ఇక్కడైతే వీడు అంటారు ఇక్కడ రాళ్ళ పెట్టి అడ్డు పెట్టారు కదా. సో ఇటు ఉండదు అంటున్నాడు. అరే అటు ఎలా ఉంటుందిరా కానీ కోర్ట్ అరే ఇక్కడ రూట్స్ చాలా కంఫర్టబుల్ గా బాగున్నాయి. అందుకే అటు వెళ్ళకూడదురా. వేర్ దేర్ ఇస్ అ వే. అరే ఎవర్ లైక్ సబ్స్క్రైబ్ ఎవర్ చేయొద్దు ప్లీజ్. సో వి ఆర్ ప్రాబబ్లీ గ్యాంబ్లింగ్ దిస్ రూట్. నువ్వేంట్రా? అరే వాళ్ళు ఎటు నుంచి వచ్చారు? వాళ్ళు అటు నుంచి వచ్చారా? ఎటు నుంచి వెళ్తే వెళ్దాం. పెంగ్విన్ నా కొడుక. అరే అటు నుంచి వెళ్దాం కదా. అరే వాడు ఉచ్చ పోసుకోవడానికి వెళ్తా అటు వెళ్ళిపోతావా? మళ్ళీ పోద్దాం స్క్రాచ్ నుంచి. పిండుదాం ఈసారి. అరే పిండి లాగుదాం. వాళ్ళదిరా కొంచెం ఇక్కడ ఏదో పెట్టాలి కదరా. లోగర్ ఫోర్ట్ వచ్చి అనుకో. అరే మనమే అంటే వాళ్ళదేంటి కాదురా. తెలుసా? వాళ్ళదేంటి తెలుసా? పెట్టి ఆ బోర్డు నీ గాలికో నీళ్ళకో వెళ్ళిపోయి ఉంటది ఇక్కడ ఫ్లోలో. ఏమో మరి చూద్దాం. ఇప్పుడైతే భరత్ గడ మాట మీద ఇటు వెళ్తాం. ఇటు కనుక లేకపోవాలి పిచ్చి కొట్టాడు కొడతాం వాడిని. రెండు ఒకటే చోట చేరిపోతాయి అట్లా వెళ్ళదురా. అట్లా ఎందుకు వెళ్తుందిరా ఆయన? ఆహా అటు నుంచి ఇటు పైన తెచ్చుందిరా. ఇది కదరా పైకి వెళ్ళేది ఆయన. ఇది పైన వెళ్తుంది కానీ ఇది లోపల నుంచి వెళ్తుంది. అది కొంచెం సైడ్ నుంచి వస్తుంది. ఇప్పుడు లోపల సైడ్ అంటున్నాడు ఏంటో చూద్దాం మరి తెలుసు. సరే ఇంకేదో ఒకటి ఇటు వెళ్ళి చూద్దాం. ఇంట్లో కూర్చొని కొద్దిగా ఆక్షన్ అనుకుంటూ ఇంట్లో కూర్చొని ఆడతారు ఆక్షన్. లీడర్ వాడి మాట ఏమో నాకైతే ఇది రూట్ కాదని అనిపిస్తుంది.
అరే నాకు ఎందుకో 2 చోట్ల నుంచి వెళ్తే మనం ఒకటే డెస్టినేషన్ వెళ్తాం అనిపిస్తుంది. మేము గీడి మాట పట్టుకుని వెళ్తున్నాం మీకు. ఇక్కడ రూట్ చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. సో అందుకే వెళ్ళకూడదురా. ఇక్కడ సైక్లింగ్ కూడా సేఫ్. రోడ్ కంఫర్టబుల్ అని అంటున్నాడు, వెళ్ళొచ్చు అంటున్నాడు. ఓకే వెళ్తున్నాం. అరే బాగానే వెళ్తున్నాం. మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వం కదా. వీడియోలో చూద్దాం అప్పుడు. అంతేనా? యాక్చువల్లీ బాగానే ఉంది రూట్. ఇటు కాదేమో అని నా డౌట్ రా, చూద్దాం. అదైతే కొంచెం బాగుంది. అరే ఇక్కడ ఎందుకు పోతావు బే? చూద్దాం, ఇటు పైకి ఎక్కేద్దాం. వివేక్ గారు చెప్పాను, వివేక్ బంధం ఓన్లీ ఇక్కడ నుంచి 5 వరకు. లేదు, అదే పైకి 45 minutes ఎవడు చెప్పారు? కింద వర్షం పడుతుందని కింద చెప్పాడు అన్న నాకు. సరే చూద్దాం. ఇక్కడ అన్ని బండరాళ్ళు ఉన్నాయి. రూట్ కాలం. అరే వంపి ఆగరా ఒకసారి, వంపి ఆగు, నేను ముందరికి వెళ్తా. సో యా, మేము ఏదో ట్రెక్ చేస్తున్నాం ఇలా. సో మేము ఈ రూట్లో ట్రెక్ చేసుకుంటూ వెళ్తున్నాము. అది నా పిల్లరా. వస్తున్నారు. నేను చెప్తా నాదే అది. వాడు delete చేస్తాడు. ఎట్లా delete చేస్తాడు? Delete సో చేస్తే నిమిషాలు. ఫోటోలు పంపలేదు. పైనుంచి దిగుతున్నారు. ఇక్కడ నుంచి ఇంకా 20 minutes అన్నాడు అతను. లెట్స్ సో ఇక్కడ వాటర్ అంతా ఫ్లో అవుతుంది. కొంచెం వర్షం స్పీడ్ తగ్గింది. యాక్చువల్ వాన కొంచెం తగ్గింది, అదైతే కరెక్ట్. ఇందాక పెద్ద జల్లు పడింది, బట్ ఇప్పుడు కొంచెం తగ్గింది వాన. ఇక్కడ చిన్న షాప్ ఉంది. ఐ థింక్ వీఆర్ హాఫ్ వే త్రూ అనుకుంటున్నాను. నేను చెప్పిందే వ్లాగ్లో ఒకటి చెప్తాడు వేస్ట్ గాడు. యా హాయ్. ఇప్పుడు మళ్ళీ వాన కొంచెం కొంచెం పెరుగుతుంది. మీకు లొకేషన్ చూపిస్తాను కదా. సో ఇక్కడ షాప్ ఉంది, దీని పేరు కురాయి సెంటర్. సో అపరెంట్లీ ఇక్కడ మనుషుల్ని చంపేసి వాళ్ళు డెడ్ మీట్ తింటారు. ఇస్ వాట్ ఐ హర్డ్. వాడేవాడు వాడి ప్లేస్ ఓనర్, వాడు కేరళ నుంచి, వాడి పేరు వివేక్ చేజాలి. డోంట్ యూ థింక్ ఓనర్ వస్తే మనం పరిగెట్టాలి? యాక్చువల్లీ బురదగా ఉంది. అరే 1 minute ఆపు, వివేక్ గారు వస్తున్నాడు. వివేక్ వస్తున్నాడు. కొంచెం చూసి ఇక్కడ ఆల్మోస్ట్ 20 minutes వచ్చిన తర్వాత వాళ్ళు ఇటు పెట్టారు సిగ్నల్స్. సో ఎంత 20 minutes తర్వాత రాక్స్ ఇటు వెళ్ళమని. సో అటు వెళ్దాం. వాడి చెప్పులు, యాంటీ స్కిడ్ చెప్పులు. చెప్పు. నేను చెప్తా. యా. అరే ఇట్రా ఇట్రా. ఇక్కడ నుంచి ఉందా ముందర గట్టిగా. సో గైస్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఆరోస్ ఉన్నాయి. సో నాకు తెలిసే వరకు సస్పిషియస్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్. సో మేము ఇక్కడ వెళ్తున్నాం. లెట్స్ గో. కట్. వివేక్ జేజాద్రి చెప్పులు ఇరుక్కుపోయాయి. సో వీఆర్ ట్రైంగ్ అవర్ స్ట్రైట్ పెట్టు. కాదు అలా కొంచెం గాల్లో పెట్టరా. అరే ఏం చేస్తున్నావు రా? అసలు ఆగకరా. అట్లా రాదు. జోర్ లగాకే. Come on, చేయండి. Come on, you can do it. అరే వాడు ఎందుకు ఏదో చేస్తున్నట్టు.
పట్టుకో వచ్చింది కొంచెం చేయరా పూజ. అదే జరుపు అలా జరుపు. అరే వాళ్ళ హెల్ప్ అడుగు ఆగు. అరే కింద పడిపోయాడు. అరే వాళ్ళని అడుగురా, వాళ్ళు హెల్ప్ చేస్తారా? అరే వాళ్ళు హెల్ప్ అడుగురా, చేస్తారు. అచ్చా దాంట్లో పెట్టు. వాళ్ళైతే నీళ్ళలో పెట్టమన్నారు. మరి నీళ్ళలో పెడితే ఎట్లా వస్తుందో నాకు అర్థం కావట్లే. అరే పట్టుకొని వీడియో నేను తీస్తా. అల్ట్రా పట్టుకోరా. అరే కూర్చొని పెట్టు. అరే వాడికి అర్థం కావట్లేదా? ఆగరా, డౌన్ పెట్టరా లెక్క. ఇది ఇరిగిపోతే నీ ప్రాబ్లం లేదా? అరే లేదురా. అరే వాడు పాపం పెళ్లి కూడా ఇట్లానే చేసుకోవాలరా. అట్లా ఆగకు. అరే ఒకసారి కూర్చోండి రా. అరే వివేక్ కూర్చో. అయిపోయింది వివేక్, నీ జీవితం అంతా అది ఇట్లానే ఉంటుంది. అరే ఒక కత్తిరి తీసుకొని కట్ చేయొచ్చు రా పక్క. అలా చేస్తావారా అంటే స్లిప్ చెప్పుల్ని. అరే బొంగు నీకు ఒకే ఒక జత అక్కినప్పుడు కూడా డౌన్ లో నేను. అరే అరే అక్కడి నుంచి తీయకరా ఉంటి. పైకి లాగు, పైకను కింద పైకను. డౌన్ లో ఉంచు. నీ కాలాల డౌన్ లో ఉంచా. అరే ఇప్పుడు అరే కింద ఇస్తాయి, వంపి ఇక్కడ ఇస్తాయి. కొట్టు. అరే నువ్వు ఒకసారి బ్యాలెన్స్. అరే నువ్వు ఫుట్టలో స్ట్రైట్ పెట్టరా. ఫుట్టలో స్ట్రైట్ పెట్టు. అరే వాడు ఫుట్ స్ట్రైట్ పెట్టమంటారా? వచ్చి ఫుట్ స్ట్రైట్ పెట్టు. అరే ఫుట్ స్ట్రైట్ పెట్టరా నువ్వు. అరే ఇదిగో. అరే కాలు ఇలా పెట్టరా, ఇలా పెట్టు కాలు. కత్తిరి కాదురా. అరే అరే ఒకసారి కూర్చో. ఒకసారి నార్మల్ గా కూర్చో. కిందనే కూర్చోరా. ఇంకా అయిపోయింది. రెయిన్ కోట్ తో కూర్చోరా. దాని మీద కాదురా, కిందనే కూర్చోరా. రెయిన్ కోట్ తోటి రెయిన్ కోట్ పెట్టి కూర్చోరా. చెట్టితో కార్లో ఎక్కుతావురా. అరే ఫుట్ కింద పెట్టరా. ఇదిగో కాలు ఇలా పెట్టరా, ఇలా పెట్టు కాలు. కింద పెట్టరా కాలు, ఇంకా మొత్తం కింద పెట్టు. ఫుట్ యాంకిల్ కిందకి పెట్టరా. వస్తుంది. ఏం చేస్తున్నారా? జాగ్రత్తగా ఇంకెళ్తున్నావు. ఆ మాత్రం నాకు ఇంకెందుకు మొట్ట కూడా దండం పెడతారు, వద్దురా. అది ఫైల్ వచ్చింది అది. సో నువ్వు వెళ్తున్నావు. అంతా చెప్పులు పెట్టుకొని నడుస్తున్నాడు. సో వీడు బేర్ ఫుట్ ట్రెక్ చేస్తున్నాడు. ఐ థింక్ హీస్ ఓజీ మ్యాండియస్ ఆఫ్ ట్రెక్కింగ్. అరే పరిగెడతా వెంట్రా, నేను వీడియో కోసం ముందు వెళ్తున్నారు. సో ఆఫ్టర్ 20 minutes ట్రెక్ తర్వాత మనకి రాళ్ళ మీద పెయింట్ వేసారు, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇవన్నీ ఫాలో అవుతూ వెళ్తున్నాం పైకి. ఐ థింక్ దిస్ విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ అండ్ గుడ్ ట్రెక్. అక్కడ సమ్ షాప్స్లో వచ్చాయి మళ్ళీ, అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఏంటో మరి అన్నీ క్లోజ్ ఉన్నాయి, చూడాలి. అరే భయపడ్డారా? అరే అంత సడన్గా వస్తావరా?
ఒక్కసారి భయపడ్డారు వాళ్ళు వస్తున్నారు ఇంకా. ఎక్కడ ఇక్కడికి వచ్చాము, షాప్ ఉంది అంటే నడితే ఇంకా 1/2 అవర్ పడుతుంది ఇక్కడ నుంచి అంటున్నారు. చూడాలి. వీడు యాంటీ స్లిప్ చెప్పులని ఇప్పుడు వదిలేరా. So it turns out the arrows were right. We should have taken that path. గోస్ట్ థ్యాంక్స్ రా బుక్ ఇచ్చినందుకు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాం మనం. అపారెంట్లీ చాలా మంది ఇక్కడ బ్లాక్ ప్యాంథర్స్ అండ్ పర్పుల్ ప్యాంథర్స్ చూసారంట ఇక్కడ. సో లెట్స్ ఫైండ్ అవుట్. I think I've seen a blue panther here with the anti-skid chappals. Blue panther. He looks more like penguin. చెప్పు తీసుకొని తెంగుతాం. I think he looks like వాళ్ళిద్దరే photos తీసుకుంటున్నారు, reels. Let's start the expedition from here again. Let's go up. Oh, నెత్తి మీద నీళ్ళు పడ్డారా. అక్కడ ఎవరు వెయిట్ చేస్తున్నారా మన కోసం. someone's waiting there for us. Looks suspicious. సో ఇది 1-way స్ట్రీట్. సో ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళచ్చు కానీ వాపస్ రాలేం. Yeah, apparently. అటు చేస్తున్నారు మరి వన్ వే అన్న. Yes. Let's go. He is attempting Guinness World Record. Koregat Fort Trek barefoot ఎక్కుతున్నాడు. మోసం చేయట్లో వాడి చేతిలో చెప్పులు కూడా లేవు. He is called barefoot bear. Also. చలో. సో మనం ఇక్కడ వెళ్తాం. ఆరోస్ ఇక్కడ చూపిస్తున్నాయి, సో మనం అరే కాదు, వాడు చెప్పిన వేలోనే నీకు స్కిడ్ అవుతుంది. రౌండ్ రా, వాడు వేసిన ఆరోస్ దగ్గర స్కిడ్ అవుతుంది రా. ఏమున్నాడు రా వాడు. అరే అడిగేసేటప్పుడు మెయిన్లీ రైట్ లెగ్ కంప్లీట్ వెయిట్ పెట్టకండి. మ్యాన్ ఇక్కడ రూట్ లేదు, రూట్ లేనట్టే కనబడుతుంది. ఓంపి యువర్ రైట్ రా, ఈ ఫుల్ డస్. వాడు ఆరో మార్క్స్ పెట్టి ఫుల్ చేశాడు. చెప్పురా. అరే వివేక్ ఆగరా ఒకసారి. అని చెప్పాడు. సో వీఆర్ గోయింగ్ దిస్ వే. రోడ్ ఈస్ వెరీ నారో బట్ యూఆర్ స్టిల్ అటెంప్టింగ్ టు గో. లక్కీగా ఇంకెళ్ళాలి. ఇది మొత్తం అడవే ఇంకా. ఎస్, ఇప్పుడు వాళ్ళు వస్తారు, చూపిస్తా ఎలా ఉంది ఏంటి అని. వెళ్ళిపో, దేనికి రా ఏంటి రా, లాక్కి రా. రే చెప్పులు వేసుకోరా. మళ్ళీ అది అయితే కష్టం రా బాబు. చెప్పురా. అది సీక్రెట్ కీ ఏమో రా. పూక ట్రెజర్ అంటే ఆడట్లే మనం. సో బ్రేక్ తీసుకోవాలని ఉంది కానీ తప్పదు. ఏదో ఒకటి పాము దొరికితే తిన్నామనుకో. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఏ ఆడియన్స్ కి టార్గెట్ చేస్తున్నారా?
ఆడు వచ్చేసాడు రా. పర్లే మళ్ళీ చెప్పాం కదా. గైస్ చాలా టైం అయింది. అంటుడుగా తప్పిపోయాడు, మా ఎవరికి రియలైజ్ కూడా అవ్వలేదు. సో మై గాడ్ అమ్మా వెహికల్ బ్యాక్గ్రౌండ్ గైస్ found him. We found the guy finally. ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్. నువ్వు ఏమైనా ఎక్కువ సస్పెన్స్ చేసాం రా. Yeah. So over to action camera now. Yeah, turns out వాళ్ళు తప్పిపోలేదు, అక్కడ కూర్చుని ముగ్గురు జాదూలా ఉన్నారు కదా. జాదు జాదూలా వస్తున్నారు రా ముగ్గురు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అరే ఆగురా. చేరా తెలీదా? అరే అరే పాకిస్తాన్ ఆగా నొక్కే రికార్డ్ అవుతుంది. రైట్ రైట్. సో గైస్ మనం ఇప్పుడు చూసినట్టయితే మనం వై జంక్షన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ 3-4 మార్క్స్ ఉన్నాయి అటు, ఇక్కడైతే పెయింట్ ఉంది. సో ఐ థింక్ ఇది సైబర్ నేరగాల పన్నాగం కావచ్చు, మమ్మల్ని అటు మిస్లీడ్ చేయాలని చూస్తున్నారు. సో విల్ గో దిస్ వే. సో మనమైతే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూసినట్టయితే వేరే బిగ్ రాక్ ఉంది, రాక్స్ ఉన్నాయి. ఇక్కడ రూట్ ఏం కనబట్లేదు, మోస్ట్ ప్రాబ్లీ అటు వెళ్ళాలేమో, చూద్దాం. లెట్స్ గో, వెళ్ళరా. అరే ఇది మంచిగా వీడు ఇంకో రూట్ తీసుకున్నాడు. స్టేట్ ఫోల్డర్ చేసేది. గో దిస్ వే. This way to the tornado. Hey, Zach. Yes, Nanga. Enemies ahead. Let's go. I got supply. Enemy down. దా నాది యాక్చువల్లీ 4 పైనే ఉంది, ఏమన్నా మధ్యలో తగ్గిందో తెలియదు. ఎటు వెళ్ళాలరా? 90% అన్నట్టు చెప్పలేరు. ఇటు అనిపిస్తుందిరా నాకు. ఇప్పుడు అందరు ఇటు నుంచి వస్తున్నారు, సో ఇటు నుంచి వెళ్దాం. మొత్తం అవును లేదు, పర్ఫెక్ట్లీ రాంగ్ టైం ఇది. పై అవుతుందిరా. అవునరా, ఇంకెప్పుడు వెళ్తావురా పూక? ఎర్రి పూక నీకు కాసేపు అయ్యాక కన్సర్ట్ అవుతుంది. బాగొచ్చేస్తుందిరా. అరే ఇంకోటి తెలుసా, మన కింద దిగాలి తెలుసా? అదే అంటున్నా, వీడికి అర్థం కావట్లేదు. అయితే దెంగేద్దామంటావు ఇప్పుడు ఎర్రి పూక? అరే ఐ థింక్ వీఆర్ క్లోజ్ రా. మొడ్డ ఇప్పుడే చెప్తాము. తల చూసుకోరా, చూస్తున్నా. ఇదంతా వాటర్ ఫ్లో అవుతుంది కిందకి, ఇలా పైకి వెళ్తున్నాం. వాళ్ళు వస్తున్నారు. Fuck you. యా కొంచెం తొందరగా
అరే ఫోటో ఎంత ఉందిరా ఇంకా कितनी दूर हो और 2 किलोमीटर होगा 2 किलोमीटर ये सीधा है वहाँ पे चढ़ने के लिए सीढ़ियाँ सीढ़ियाँ हैं? हाँ, हाँ। सीढ़ियाँ मतलब ऐसे पत्थरों की है प्रॉपर अच्छा अच्छा ठीक థ్యాంక్ యూ ఎంతసేపు అంటారా ఇక్కడి నుంచి ఇంకా 2 కిలోమీటర్స్ అంట వాడే చెప్పాడు వెళ్ళు యాక్చువల్లీ డూ వన్ థింగ్ రా నడుచుకుంటూ వెళ్ళిపోదాం వెళ్ళాలిరా ఫస్ట్ క్రాసింగ్ ఇన్ ద రివర్ వెళ్ళరా అమ్మాయిలు ఎక్కుతున్నారు రా భరత్, నువ్వు ఉన్నావు పొజ్జోడివి. నేను చెప్పాలి రాదు నీకు సిగ్గుండాలి. ఒరే రే రే స్లడ్జ్ అరే ఇట్రా 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 ఇక్కడ రాయింది అరే ఇక్కడ చూసుకోండి. అరే మొట్ట అటు కూడా ఇక్కడ ఎలా ఉంది బట్ ఇటు కొంచెం బెటర్. అరే రే అక్కడికి వెళ్ళొద్దు దాంట్లోకి వెళ్ళి ఇట్రా ఇటు రాయి నుంచి వచ్చేయండి. ఇక్కడ రా ఇటు వచ్చాయి ఇక్కడ రా ఇక్కడే ఏంటంటరా ఎందుకంటే వెళ్ళొద్దు పడుతుంది కాళ్ళు లోపల పడి జారారు. అరే ఎంతసేపు అంటరా? అరే అవును రా వివేక్. అరే ఏమన్నాడు రా లొకేషన్ బాగుంది 2 కిలోమీటర్స్ అన్నారు రా. ఇంకా చాలా దూరం అన్నాడు రా వాడైతే. ఇంకా ఇందాక వాడు అనలే, నిజం రా చాలా దూరం ఉంది. వీడియో కూడా ఉందిరా కంటి చూపిస్తా. సర్లే కానీ స్టెప్స్ ఉంటాయి అన్నాడు. ఫైనల్లీ ఫస్ట్ డే నుంచి ఐ వాజ్ వెయిటింగ్ అట్లీస్ట్ ఒక్కసారైనా దేవుడి దర్శనం అవ్వాలని. ఎస్ ఫైనల్లీ వీఆర్ నియర్ ది గాడ్ ఎస్ గాడ్స్ టెంపుల్. నైస్. అని నేను రా వాడు చెప్తుంది. అక్కడ ఎదురున్న రాక్ మీద ఉంది కదరా. గణపతే కదరా. నేను సడన్గా చూసి అనుకున్నాను ఆరెంజ్ కలర్ బేసిక్ గా మనం హనుమాన్ పేరు చెప్పులు వేసుకుంటారా అదిరా. ఏ కూక నువ్వు ఏదో అనుకున్నావు. అరే అరే నువ్వు జాగ్రత్త కాలు లోపలికి వెళ్తా. అక్కడే పెట్టు ఆ వాటర్లో పెట్టు. అరే 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 చాలా జాగ్రత్త రా. అరే ఇక్కడ slip అవుతుంది. ఇక్కడ స్లిప్ అవుతుంది జాగ్రత్తగా వెళ్ళాలి వీడియో వీడియో జాగ్రత్తగా వెళ్ళాలి. వాటర్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ హనుమాన్ ఉంటుంది టెంపుల్ ఉంది. బాహుబలి. డైలాగ్ చెప్తారంట. గుండెల్లో గాయమేదో చలంగా మానిపోయే మాయ చేసి అమాయే ప్రేమాయే. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వాటర్ కి అగేన్స్ట్ గా మనం పైకి వెళ్తున్నాము. ఇట్స్ లైక్ దిస్. బాగుందిరా వాటర్. ఇలా పైకి ఎక్కాలనుకుంటా. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇట్స్ వెరీ గుడ్. సో అక్కడ కొంచెం హనుమాన్ రాక్ మీద ఉంది కదా వినాయకుడిది. అక్కడి నుంచి ఇలా పైకి వచ్చాము. మెల్లగా ఫాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. పైకి వెళ్తున్నాం. ఇంకా ఇదంతా వాటర్ ఉంది చాలా బాగుంది. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రెక్స్ ఐ ఎవర్ హ్యాడ్. ఇక్కడ ఏదో బోర్డు ఉంది ఐ థింక్ చూడాలి. వాడు సర్ప్రైజ్ అయ్యాడు ఇక్కడ ఏముందో చూద్దాం. పైకి వెళ్ళి చూపిస్తే ఏముందో. ఇలా అరే వచ్చేసాం రా. ఐ థింక్ వీఆర్ హియర్ ఎట్ కోరిగడ్.
వెళ్తున్నాం పైకి. ఇదిగోండి మొత్తం ఫాగ్. ఇక్కడైతే రాశారు ఏదో. నేను కూడా మీకు నుంచి స్టెప్స్ ఉంటాయి ఇంకా కోరికట్ ఫోర్ట్కి. సో లెట్స్ గో పదా. సో మనం ఇక్కడ స్టెప్స్ నుంచి వెళ్ళాలి. హిస్టరీ చూసుకుంటే ఈ ఫోర్ట్, దిస్ ఇస్ అ ఫోర్ట్, ఇట్ వాస్ ఫ్రమ్ శేషాద్రి 2. యాక్చువల్లీ ఇది మరాఠా ఎంపైర్లో ఇప్పుడు ఎవరైనా అటాక్ చేయడానికి వస్తున్నారు అటు నుంచి అనుకుంటే పైకి వెళ్ళి చూసేవారా. అరే యాక్చువల్లీ ఇంత ఇంత వచ్చి ఆర్ ఇట్ వాస్ శేషాద్రి 2. శేషాద్రి 2. ఐ బిలీవ్ ఇట్ ఇస్ శేషాద్రి 2. సో శేషాద్రి ద సెకండ్ వెరీ టాక్ట్ఫుల్లీ బిల్డ్ దిస్ ఎంపైర్. హిస్ శేషాద్రి. సో ఇక్కడ నుంచి వి హ్యావ్ స్టేర్స్. లెట్స్ గో. వాటర్ అయితే చాలా క్లియర్ ఉన్నాయి. అరే అరే నేను అక్కడ నుంచి అక్కడే ఫోటో ఫోటో సెషన్ ఇప్పుడైతే మెట్లకు పైకి వచ్చాము. సో ఇలా చూసినట్టయితే అక్కడ కెమెరాస్ ఉన్నాయి మానిటరింగ్ కోసం. సో దిస్ ఇస్ అ బిగ్ థింగ్. శేషాద్రి 2 హ్యాడ్ దిస్ ఇన్ మైండ్. ఏదైనా ప్రజలు ఎవరైనా మిస్ప్లేస్ అవుతే లేదా ఏదైనా ఉంటే, సో వీ కెన్ అబ్జర్వ్ హియర్ దట్ శేషాద్రి 2 వాస్ వే అహెడ్ ఆఫ్ టైమ్. అప్పుడు CCTVs ఉన్నాయో లేదో కూడా తెలియదు, కానీ శేషాద్రి 2 బిల్డ్ దిస్. మిస్టర్ శేషాద్రి, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? నథింగ్. మీరు ఇంత పెద్ద పెద్ద కెమెరాలు కట్టారు. యువర్ వే అహెడ్ ఆఫ్ టైమ్. సో వీఆర్ గోయింగ్ అప్. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి అన్నారు. సో యా, వాళ్ళు చెప్పింది కరెక్టే, స్టెప్స్ అయితే ఉన్నాయి. నైస్, గుడ్ ఫోటోజెనిక్ లొకేషన్. ఫోటో విల్ కమ్ అవుట్. ఇవంతా పాయింట్లెస్ కాదా? భరత్ గారు స్టెప్స్ వస్తే వచ్చేసామంట. అన్ని స్టెప్స్ పెట్టుకున్నాయి. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. వెళ్ళాక నాకు ఐఫిల్ టవర్ కనిపించకపోతే దెంగుతారా నేను? ఐఫిల్ టవర్ కనిపించకపోతే చాలా బాగుంది. లొకేషన్ ఇస్ ఎక్సలెంట్. అరే అక్కడ ఎవరు ఉన్నారు రా? స్టీఫన్ హాకింగ్. రే అక్కడ ఎవరు ఉన్నారు? బాత్రూమ్కి వెళ్తున్నారు రా బాబు, డిస్టర్బ్ చేయక. సో ఫాగ్ వచ్చేసింది, మీరు చూడొచ్చు. ఫుల్ ఫాగ్. సో మనం అన్ని మెట్లు ఎక్కిన తర్వాత చూస్తే ఇంకా ఎత్తుంది. ఇట్ సమ్వేర్ ఆన్ ద టాప్. అక్కడ కొంచెం వాటర్ ఫాల్స్లో పడుతున్నాయి, చూడొచ్చు మీరు. ఐ థింక్ రైనీ సీజన్లో ద బెస్ట్ ఈస్ కోరికట్ ఫోర్ట్. ఏమైనా ట్రై చేయాలనుకుంటే ప్లీజ్ కమ్. I'll definitely recommend this. నా కాలు వేసావురా. ఎవడరా వీడు? రాయి తీస్తే కాలు వేసాడు. మనోడి కోసం స్లిప్ అవుతానని పిచ్చోడా. మళ్ళీ అక్కడి నుంచి వస్తున్నారు. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది. వెరీ గుడ్. వాటర్ ఫాల్స్ హ్యాండ్స్ పడుతుంది. ఏమైంది? వాట్ ద
మళ్ళీ మొదలు పెడదాం స్క్రాచ్ నుంచి. లెట్స్ గో. ఇక్కడ కూర్చోడానికి చాలా దూరం రా. మంచి ప్లేస్ ఉంది. ఇక్కడ కూర్చోడానికి బెంచెస్ కూడా ఉన్నాయి. గుడ్ గుడ్ లొకేషన్. దట్ ఈస్ ఎక్సలెంట్. దట్ ఈస్ రియల్లీ ఎక్సలెంట్. స్టెప్స్ వాటర్ పడుతున్నాయి. సో గుడ్. ఇప్పుడు కూడా డౌట్ తెలుసా, పైకి వెళ్తే ఏం అనిపించదు, బట్ స్టిల్ వి నీడ్ టు రీచ్ అవర్ గోల్. Yeah. Never give up. కూర్చొని వెళ్దాం రా. 2 minutes. Not Yes, sitting over here. until it's done. సో గైస్ పైకి రాగానే ఇక్కడ ఒక కేవ్ లా కనబడింది. ఆ కేవ్ ఏంట్రా? సో లెజెండ్ ప్రకారం శేషాద్రి సెకండ్ వాడు మొత్తం ట్రెజర్ అంతా దాంట్ లోపల పెట్టాడు. సో వివేక్ గాడు అది ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. శేషాద్రి 2 ట్రెజర్ అంతా ఇక్కడ దాచాడు. మై ఫ్రెండ్ గణేష్. బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గణేష టెంపుల్. ఇప్పుడు చూస్తే మనం ద యాక్చువల్ జర్నీ బిగిన్స్ నఫ్. స్టేర్స్ మీద వాటర్ ఫాల్స్ లా పడుతుంది. అక్కడ ఇంకా పడుతుంది. అక్కడ ఇంకా చాలా ఎక్కువ పడుతుంది. మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. రాళ్ళు జారుతున్నాయి పైకి. అరే అది పట్టుకో, పైకి వెళ్తా. అరే అది ఎక్కలేమేమోరా, అది ఎక్కలేమేమోరా. చూడరా ఎలా ఉంది. అరే ఎక్కచ్చారా అది, ఎక్కచ్చా? చెయ్యిరా. ఆ పొట్టలు ఎలా వస్తారు ఇద్దరు? అరే రే రండి, జల్దీ తొందరగా రండి. అరే వాళ్ళు రావాలి కదా, రిషిపోల్ లాగా వాటర్ ఫ్రీజింగ్ ఉంది. అవును. ఎట్రా దా దా పట్టు, చేపట్టుకోదా. We are going against this water flow. చూడొచ్చు మీరు. Oh, so beautiful. చాలా బాగుంది. ఇక్కడ పైనుంచి వాటర్ పడుతుంది వెళ్తుందా. మనం ఇలా రైట్కి వెళ్ళాలి. ఓకే, ఇక్కడైతే కొంచెం తక్కువ ఉంది కానీ ఇక్కడైతే చాలా ఎక్కువ ఉంది వాటర్. చాలా బాగుంది. ఫాస్ట్ వెళ్ళాలి. అదే తొందరగా వెళ్ళాలి పైకి. వాళ్ళు వస్తున్నారు, ఈ పైకి ఎక్కుతున్నారు. ఇంకా పైకి ఉందంట, ఇంకా 100 meters ఎంత ఉందంట. వెళ్తున్నాం.
ఇంకా 15 minutes. ఇక్కడ నుంచి అయితే వ్యూ చూడొచ్చు. సో గుడ్. మొత్తం అంతా ఫాగ్తో కప్పబడిపోయింది. మొత్తం ఫాగ్ ఉంది. ఐ థింక్ ఇంకో వాటర్ ఫాల్ స్టేర్ కేస్. వన్ మోర్. వెళ్తున్నాం. తీరా పైకి వెళ్దాం. చేసిన వాళ్ళు అయితే తోపులు రా. గైస్ వీఆర్ హియర్ ఎట్ గణేష్ దర్వాజా. వచ్చేసాం కోరిగట్ ఫోర్ట్కి. ఎస్ ఇట్స్ గుడ్. యాక్షన్ క్యామ్లో ఛార్జింగ్ అయింది. ఇప్పుడే గణేష్ దర్వాజాకి వచ్చాను. ఫాగ్ చూడొచ్చు మీరు ఎలా ఉందో. సో ఈ ఫోటో ఎక్కడానికి నేను థర్డ్ పర్సన్ అని ఫోటో ఎక్కడానికి ఫస్ట్ నా రికార్డ్ వాడు తీసుకున్నాడు. సెకండ్ వీడు లేదు, అది కాంట్రవర్షియల్. సో థర్డ్ నేను వచ్చా. లెట్ ద రికార్డ్ స్టేట్. ఎక్కి పైకి వచ్చాము. అటు పైన ఉన్నాడు. మీరు పైకి వస్తే నంబర్ అంటున్నాడు. చూద్దాం పైన ఏముందో. ఇంకెళ్తున్నాము. ఇంకెళ్తుంటే వస్తూనే ఉంది. ఇంకా పైకి ఉంది. వాటర్ ఫాల్లో చూడొచ్చు మీరు. చిన్న కేవ్లా ఉంది ఇక్కడ. ఇంకా పైగా ఐ థింక్ ఐ కెన్ సీ ద ఫోర్ట్. ఫాగ్ లోంచి ఫోర్ట్ కనబడుతుంది అనుకుంటా. లెట్స్ గో. అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చాము. సో గుడ్. కొంచెం కష్టం ఉంది, ఫాగ్ ఉంది అండ్ ఎవరిథింగ్, బట్ స్టిల్ వి ఆర్ డూయింగ్ ఇట్ ఎనీవేస్. ఎవ్రీ సింగిల్ జంక్షన్లో ఏ మూమెంట్ ఆఫ్. సో గాయస్ ఎక్కడ వచ్చాం, ఇంకా మీద ఉందంట. సో రూమర్స్ ప్రకారం వాళ్ళు కనబడట్లేదు, బట్ ఇదే ఫోటో అంటున్నారు. చూద్దాం. పక్కన జరుస్తున్నాడు రండి రా అని. సో గైస్ రూమర్స్ ప్రకారం శేషాద్రి సెకండ్ మీద ఎవరు వార్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయారంట. ఎక్కి సో వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఈ కోట్ ఇంకా అలానే ఉంది, బికాస్ వాడు ఎవరిది గొడవ అవలే వాడుతూ. చెప్పరా శేషాద్రి, ఏమంటావు? చెప్పారా చెప్పాడట. ఎస్ హియర్ హియర్. Mission impossible is now possible. మొత్తం ఫాగ్ ఉంది పైన, మొత్తం ఫాగ్ ఉంది. ట్రాక్టర్
సో స్టే హియర్. అరే వివేక్ గడ్ అరే భయపడ్డారు. అరే వివేక్ యు గాట్ ఎ కంపానియన్. ప్రాబ్లం ఏంటంటే మేము జెప్టో ట్రై చేసాం, కాకపోతే జెప్టోడ్ మీదకి రావట్లేదు, కింద పికప్ పట్టున్నాడు. వివేక్ గడ్ని పంపిద్దాం కిందకి. శేషాద్రి వాళ్ళే కట్టారు కాబట్టి ప్రాబ్లీ వాడికి తెలిసి ఉండాలి. శ్రీవత్స ఒట్టగాడు ఇక్కడికి వచ్చే గైస్ ఇక్కడైతే గుడిలో ఉంది. ఫాగ్ ఉంది. ఫాగ్లో చిన్న మందిర్ ఉంది. శివుడు టెంపుల్. శివుడు దానం పెట్టుకుందాం. గైస్ అంతే కోరిగట్ ఫోర్ట్ మొత్తం పొగ మంచులో ఉండిపోయింది. నవ్ వీఆర్ గోయింగ్ డౌన్. ఇంకా బ్లాగ్ ఏం చేయట్లేదు. స్టాప్ ఇయర్. ఏమైనా అనిపిస్తే ఐ విల్ డూ ఇట్ అగైన్. సో బాయ్ ఫ్రమ్ కోరిఘాట్ ఫోర్ట్. వివేక్ చెప్పరా. లైక్ షేర్ సబ్స్క్రైబ్. కాంటెంట్ నచ్చినైతే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ గో. ఇప్పుడైతే కింద దిగుతున్నాము. పైన అయితే మొత్తం ఫాగ్ ఉంది, ఏం లేదు. బట్ దిగుతుంటే మాత్రం కాళ్ళు లిటరల్గా షివర్ అవుతున్నాయి. కాళ్ళు అయితే షివర్ అవుతున్నాయి. వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. చాలా మెల్లగా దిగాల్సి వస్తుంది. గోయింగ్ డౌన్. సెకండ్ ఇన్సిడెంట్ ఆఫ్ ద డే, బట్ దిస్ ఇస్ విత్ అనిరుద్ కిడాంబి. చెప్పు చూపిరా. ఓకే, నాట్ ఇస్ టైమ్ టు స్ట్రెచ్ అండ్ పుల్. కమ్ ఆన్ గైస్. చెప్పులు యాంటీ స్కిడ్ చెప్పులు. నిలువుగా పెట్టరా కాలు. యాంకిల్ స్ట్రెచ్ అంతే. కంపారిటివ్లీ కొంచెం ఈజీగా తీసాడు పాపం వాడు. బట్ హట్ అవుతుంది. అరే జారుతుంది. ఇంకా కిందకి వెళ్తున్నాం. కిందకైతే ఇక్కడ కొంచెం ట్రిక్కీ ఉంది. పైకి ఎక్కేసాం కానీ కింద అయితే కొంచెం ట్రిక్కీ ఉంది. ఫుల్ అడవిలో ఉన్నాం. అక్కడ వెళ్తున్నారు. అరే ఇట్రా, ఇట్రా. సో మాకైతే ఇదో హెల్ప్ చేసింది అక్కడ దాకా రావడానికి. ఇంకా ఉంది. ఫైనలీ బాయ్స్ మనం కిందకైతే వచ్చేసాం ఆల్మోస్ట్. మీరు అక్కడ రోప్ చూడొచ్చు, కింద రోడ్. కిందకి వచ్చేసాం ఆల్మోస్ట్. ఇటు నుంచి వెళ్ళొచ్చు కదరా. రే జాగ్రత్త రా. ఏమైంది? మరి జాగ్రత్త. భరత్ గాడ్ కర్స్ ఆఫ్ భరత్ కుమార్. భరత్ గారు వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి వాడు ఏదో ఫోన్ ఇలా సెట్ చేసుకుని ఇలా ఇటు జారాడు. నేను అన్ని చూసి నవ్వితే వీడు కూడా చూసి నవ్వాడు. ఇప్పుడు వీడి ఛాన్స్ అయింది, నేను చూడాలి. వీడు జారాడు కాబట్టి ప్రాబబ్లీ నేను జారాను. కానీ చెప్పుకున్న రికార్డ్కి వంపి రైట్కి చూడు వెనకాల. బాయ్ చింటూ మోడల్ రోడ్. నేను జారానంటే భరత్ గారు కర్స్ రాదు. I will recommend Hush Puppy shoes or chappals. Flip-flops very good for
హ్యాష్ పప్పీస్ చెప్పల్స్ ఇది ఇలా ఉంది ఇక్కడ. వెరీ గుడ్ ఫర్ ట్రెక్కింగ్. ప్లీజ్ దేర్. అంత ఈజీగా ఒక టైల్ వేసి వదిలేసాడేంట్రా? అరే అది జస్ట్ పెట్టి వదిలేసాడు రా, మర్చిపోయాడు రా. కొంచెం ట్రిక్కీ ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి. ఎవర్రా? నువ్వే నేనా? జంపు కొట్టావు ఒకటి. అరే వివేక్ ఇక్కడ జారుతుంది. విడత కట్టేస్తా, దిగిన తర్వాత చేస్తా. జారుతుంది చాలు. మా కార్ చూడు ఎలా ఉందా? ఇంకా ఏంట్రా అది అలా ఉంది. ఇంకా బురదలాగా. అరే అది తీసుకోవడానికి ఇచ్చినట్టున్నారు. అంటే వాడు చెక్కి పెట్టాడు రాయిని. అదే. దిస్ ఇస్ నో మోర్ ఎ న్యాచురల్ ఫోర్ట్. ఎస్, దిస్ ఇస్ కార్వ్డ్ ఇంటూ ఎ ఫోర్ట్. అదే రా, దీని మీద నడిస్తే బురద పోతుంది అని. ఇక్కడ జారుతుంది రా, రోప్ కూడా లేదు. అస్సలు ఓపిక లేదా. ఫైనల్లీ ట్రాక్ అయిపోయింది. మళ్ళీ రేపు హౌ ఇస్ ఇట్ బాయ్స్? హౌ ఇస్ ద ట్రాక్? హార్డ్ సార్. మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. వెరీ నైస్.